బెంగళూరులోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న కృషి మేళాలో మరో యంత్రాన్ని కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇది మొత్తం కూడా రోబోటిక్ యంత్రం. ఈ యంత్రం ద్వారా కూడా విత్తనాలను వేయడం అట్లాగే ఎరువులు చల్లడం వంటివి చాలా సులభంగా చేయొచ్చు. ఇందుకోసమని డిజైన్ చేస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రముఖంగా వేరుశనగ విత్తనాలను వేయడానికి ఇది ప్రముఖంగా డిజైన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ మిషన్ మొత్తం కూడా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా తయారు చేశారు? సార్, కంప్లీట్లీ ఇది బ్యాటరీ ఆపరేటెడ్. కింద టైన్స్ అటాచ్ ఉన్నాయి. టైన్స్ ముఖాంతరం మనకి ఫర్రో ఓపెన్ చేస్తుంది. 4 ఫర్రోలు ఓపెన్ చేస్తాయి. తదంతరము మనకి ఇది గ్రౌండ్ నెట్కి డిజైన్ చేసింది. గ్రౌండ్ నెట్ సోయింగ్కి డిజైన్ చేసింది. సో అది మీటరింగ్ మెకానిజం ప్లేస్ చేసింటారు లోపల. సో ఆ మీటరింగ్ మెకానిజంకి మనకి ఎంత లెంత్ కావాలో ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ ఒక్కొక్క సీడు డ్రాపింగ్ పడుతూ ఉంటుంది. సో అది డ్రాపింగ్ పడతా నెక్స్ట్ దాని పక్కనే ఒక ఫర్టిలైజర్ మీటరింగ్ మెకానిజం. ఆ ఫర్టిలైజర్ మీటరింగ్ మెకానిజం నుంచి మనకి ఫర్టిలైజర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఆ డ్రాప్ అయిన తక్షణం నెక్స్ట్ ఆ ఫర్రో ఏం ఓపెన్ అయి ఉంటుందో దాన్ని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసేసి నెక్స్ట్ 360 డిగ్రీ రొటేషన్స్ తీసుకుంటుంది. ఇమ్మీడియట్ రొటేషన్ తీసుకుంటుంది. రొటేషన్ తీసుకుని నెక్స్ట్ టర్న్ తీసుకుని అదే ఆపరేషన్స్ చేస్తా పోతుంది సార్. సో దీంట్లో ల్యాండ్ లో ఫిక్స్ చేసేసామంటే అదే మొత్తం మనము జస్ట్ ఒక ఆపరేటర్ ఉంటారు దీనికి. ఆపరేటర్ మనము ఎక్కడన్నా సైడ్ ఒక చోట నిల్చొని అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే మనం కంప్లీట్ వర్క్ చేసుకొని వస్తుంది సార్. అది ఓకే. ఇది మొత్తం కూడా ఎంత కాస్ట్ ఉంటుంది? దీన్ని ఏమన్నా అంటే ఇప్పటికీ ట్రయల్స్ దశలోనే ఉందా, లేకపోతే దీన్ని ఇంకా ట్రయల్స్ చేస్తున్నారు సార్? బేసికలీ ఇప్పుడు మనకి గ్రౌండ్ నట్ ఒక సీడ్కి మాత్రమే డిజైన్ చేసింది. సో వేరే దానికి పైన డిజైన్కి వేరే దానికి పైన మనం వర్క్ చేస్తున్నాం. వేరే సీడ్స్ పైన వర్క్ చేస్తున్నాం. బేసికలీ ఇట్ ఈస్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్ స్టిల్ డిజైనింగ్. సో ఒక 1 ఎకర్లో వేయాలంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది సార్? మినిమం ఒక 30 to 35 మినిట్స్ అంతే పడుతుంది ఒక 1 ఎకర్కి. బ్యాటరీ డ్యూరేషన్ వచ్చేసి 6 to 7 అవర్స్ వస్తుంది డ్యూరేషన్. ఎలాంటి ల్యాండ్ లో యూస్ చేసుకోవచ్చు? ఎనీ ల్యాండ్ సార్, ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, ఎనీ అండులేషన్స్ ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ ల్యాండ్, ఎనీ టైప్ ఆఫ్ సాయిల్, మన యావదే మన్ను వేరియేషన్ అయినా పర్లేదు సార్, అన్ని దాంట్లో వర్కౌట్ అవుతుంది. సో ఇది మొత్తానికి బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మేళాలో మొత్తం కూడా ఆధునిక యంత్రాలన్నీ కూడా రైతులకు పరిచయం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులను పూర్తిగా కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓవైపు విత్తనాలను చల్లడం, అట్లాగే ఎరువులు చల్లడం, వేరుశనగ విత్తనాలకి ఆటోమేటిక్ యంత్రాన్ని ప్రదర్శిస్తుంటే, మరోవైపు ట్రాక్టర్కి డ్రైవర్ లేకుండా కూడా GPS సాయంతో ఫిక్స్ చేసిన ల్యాండ్లో మొత్తం కూడా ఎరువులు చల్లడం కానీ, ల్యాండ్ను దున్నడం కానీ, చదును చేయడం కానీ, అన్ని అవసరమైన వ్యవసాయ పనులను చేపట్టేలా కూడా ఇక్కడ డిజైన్ చేయబడ్డది. మనం ఒకసారి చూడొచ్చు, ట్రాక్టర్లో డ్రైవర్ లేకుండా దాన్ని అంతటా అదే నడుస్తున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి టెక్నాలజీని మొత్తం కూడా ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని యూస్ చేసుకొని ఏ విధంగా వ్యవసాయాన్ని చేయొచ్చు, లాభసాటిగా ఏ విధంగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాలన్నింటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవైపు స్కూల్ పిల్లలు, రైతులు, అట్లాగే ఆసక్తి ఉన్న యువత మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఈ మేళానైతే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ మేళా జరుగుతుంది. ఈ మేళాలో మొత్తం కూడా ఇటు వ్యవసాయ పనిముట్లతో పాటు దేశీయ విత్తనాలను, దేశీయ వంగడాలను, అట్లాగే మొత్తం ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయంతో లాభసాటి వ్యవసాయం చేయొచ్చు అనే విషయాలను కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా బెంగళూరు నగరంలో నివసిస్తున్న ప్రజలు, అట్లాగే ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఇక్కడికి వచ్చి ఈ మేళానైతే వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. రైతులే కాదు, చిన్నపిల్లలు, అట్లాగే యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ మేళానైతే సందర్శిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. భారీ ఎత్తున కూడా ఈ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ సునీల్ తాల్సీ, ఋత్విక్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.